కదా సపోర్ట్ చేస్తున్నాడు కదా. సమాజం యావత్తు మాలేతర దళిత కులాలందరూ వర్గీకరణ కోరుతుంటారు. నంబర్ 1. మాలేతర మొత్తం అన్ని వర్గాలకు సంబంధించిన సమాజం అంతా వర్గీకరణకు మద్దతు ఇస్తుండ్రు. నంబర్ 2. ఇక పోతే మీరు 2వ పాయింట్ అన్నారు, అసలు ఉద్యోగాలు లేవు కదా దేని గురించి ఎందుకు పట్టమంటారు. ఉద్యోగాలు లేని కాడ అడ్డం ఎందుకు పడతారో చెప్పరాదు. మరి ఉన్న పరిగన్న ఏరుకొని తింటాం మేము. ఉద్యోగాలు లేవంటున్నావు కదా, పంట అంతా మీరు తిన్నారు, పరిగన్న మేము తింటామని మాకు వర్గీకరణ పరిగన్న రావాలని మేము కోరుకుంటున్నాం. పంటంతా మేము తిన్నామని వాళ్ళు ఒప్పుకోవట్లేదు. దాన్ని కమిషన్ చెప్తున్నాయి, వాళ్ళు ఒప్పుకోవడమే ఉన్నది. వాళ్ళు ఒప్పుకోవడమే ఉన్నది బ్రదర్. నేనేమంటే వాళ్ళు ఒప్పుకోవడం ఏంది, కమిషన్ చెప్తున్నాయి కదా. అంటే ఇప్పుడు గత 10-15 సంవత్సరాలుగా చాలా వాళ్ళకి దమ్ము ఉంటే వాళ్ళకి ధైర్యం ఉంటే ధైర్యం ఉంటే రేవంత్ రెడ్డి గారి సర్కార్ మొన్ననే 11,000 టీచర్ పోస్టులు భర్తీ చేసింది. అందులో 16,650 పోస్టులు ఎస్సీలే కదా. ఓకే, శ్వేతపత్రం ప్రకటించమని చెప్పి డిమాండ్ చేయమని నేను డిమాండ్ చేస్తున్నా కదా. అఫీషియల్ గా వాళ్ళు తీయాల్సిందే కదా. 600 మంది సెలెక్ట్ అయిన వాళ్ళు పెద్ద విషయం కాదు. అట్లా కాదు, నేను డాటా తీసి నేను అంటున్నా 70% మాలలు తిన్నారని. అంటే మీరు ఎగ్జాక్ట్గా నేను ఇక్కడ ఒక సలహా ఇస్తుంది ఏంటంటే, మీరు ఆ 1600 మంది పోస్టింగ్ వచ్చిన వాళ్ళది ఎగ్జాక్ట్గా డాటా తీసి ఊరు వైజ్ తీసి పలానా ఇది మాది కమ్యూనిటీ ఇంతమంది, మాల కమ్యూనిటీ ఇంతమంది అని చెప్పి ఇస్తే కనుక, మీరు డాటా బ్రేకప్ వైజ్ జిల్లా వైజ్ కనుక ఇస్తే కనుక డెఫినెట్గా అది కూడా ఒక ఎగ్జాంపుల్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఏమంటారంటే, ఇప్పుడు ఎమ్మెల్యేలు కూడా 10 మంది మాదిగా 9 మంది మాల, 10-9 అంతేనా? 9 కూడా రావద్దు కదా. 9 కూడా రావద్దు కదా, వాళ్ళకి 4 రావాలి కదా. మాదిగలే ఉన్నారు. 70% మేము ఉన్నప్పుడు మా సంఖ్య పెరగాలి కదా. ఇంకా మా సంఖ్య పెరగబోవడానికి కారణం వాళ్ళ ఆధిపత్యమే కదా. మల్లికార్జున ఖర్గేని ఒప్పించుకొని రేవంత్ రెడ్డి గారిని సైలెంట్ చేసి తీసుకున్న ప్రాతినిధ్యం కదా. ఎగ్జాంపుల్ చెప్పనా నేను. ఓకే, మధురలో మల్లుబట్టి విక్రమార్క ఉన్నాడు. అదే జిల్లాలో సత్తుపల్లి ఉన్నది. సత్తుపల్లిలో మాదిగలు టికెట్ కోసం ప్రయత్నం చేసిండ్రు. మాదిగలు టికెట్ రాకుండా మాలలకు ఇప్పించుకున్నది మల్లుబట్టి విక్రమార్క కాదా? వాళ్ళకి పలుకుబడింది, మాకు లేదు. ఎగ్జాంపుల్, ఇప్పుడు వర్ధనపేట ఉన్నది. వర్ధనపేటలో ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఆయన వచ్చి ఇప్పుడు వర్గీకరణ వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు కదా. ఆయన టికెట్ మల్లికార్జున ఖర్గే దగ్గరికి పోయి మల్లుబట్టి విక్రమార్క దగ్గర పోయి తెచ్చుకున్నాడు. మాకు అక్కడ పలుకుబడి లేదు కదా. ఓకే, ఇక్కడ చొప్పదండి ఉన్నది. ఇప్పుడు నువ్వన్న పిల్లోడు ఎవరో ఆయన ఎవరి దగ్గర తెచ్చుకున్నాడు? రేవంత్ రెడ్డి దగ్గర ఉండి తెచ్చుకున్నాడు. మాకు ఆ పలుకుబడి లేదు కదా. ఇప్పుడు ఈయన ఉన్నాడు, వాళ్ళన్న బెల్లంపల్లిలో ఉన్నాడు. బెల్లంపల్లిలో ఉండంగా కూడా మళ్ళీ చెన్నూరులో టికెట్ తెచ్చుకోగలిగాడు కదా. వాళ్ళు రాజకీయ పలుకుబడితే వాళ్ళ సంఖ్య పెంచుకున్నారు. లేకపోతే వాళ్ళకి 4-5 రావాలి కదా తెలంగాణలో. మేము చెప్పదలుచుకున్నది ఒకటే, ఎస్సీ వర్గీకరణ విషయంలో అంగీకరించినంత వాళ్ళతో మేము ఐక్యతగా ఎందుకు ఉండాలి? మమ్మల్ని దోసుకోమని చెప్పి ఐక్యంగా ఉండాలనా? ఎస్సీ వర్గీకి సంబంధించిన వాళ్ళతో మేము ఐక్యంగా ఉంటాం, వ్యతిరేకించిన వాళ్ళతో మేము ఎందుకు ఉంటాం? ఇప్పుడు ఒక 5 ఎమ్మెల్యేలు మన సభకు అటెండ్ కాలేదు, వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తున్నట్టు అది వాళ్ళు చెప్పుకోవాల్సిందే. ఇప్పుడు 4 ఎమ్మెల్యేలు ఏ కారణాల వల్ల అటెండ్ కాలేదో మేము ఎందుకు దాన్ని విశ్లేషించుకుంటాం? మాకు సంబంధం లేని విషయం అది. మీ 10 మంది ఎమ్మెల్యేలు మీరు ఐక్యంగా ఉన్నారా ఈ విషయంలో? ఉన్నవాళ్ళు వర్గీకరణ కోరుకుంటారు. 10 మందికి 10 మంది ఎందుకు వర్గీకరణ? నేను అనేది ఇంతకుముందు చాలా తక్కువ ఉండే కదా రిప్రజెంటేషన్, ఇప్పుడు పెరుగుతోంది కదా అని నేను అంటున్నా. అరే నేను చెప్తున్నా 10 మంది ఇప్పుడు లాస్ట్ 2014 అయినా 19 అయినా వాటితో పోలిస్తే పెరుగుతోంది కదా. ఒక విషయం మీ దృష్టికి తీసుకొస్తున్నా నేను. సత్తుపల్లిలో మాదిగ ఎమ్మెల్యే ఉండే, ఇప్పుడు లేడు కదా. వర్ధన్నపేటలో మాది ఓవరాల్ నేను అనేది 19లో చూస్తే కనుక మీరే ఎక్కువ ఉన్నారు కదా. 19 మందిలో 10 మంది మాదిగా, మాల 9 ఉన్నారు కదా. సరే, మీరు ఉండాల్సిన రిప్రజెంటేషన్ ప్రకారం 4 కంటే ఎక్కువ ఉండొద్దు అని అంటారు. జనాభా పరంగానే రిజర్వేషన్ ఏర్పడ్డప్పుడు జనాభా పరంగానే పంచుకోవాలి కదా. పంచుకుంటే పొలిటికల్ రిజర్వేషన్స్ లో మళ్ళీ అట్లా ఉండదు కదా, ఓన్లీ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంటే కదా. నేనేమంటే పొలిటికల్ రిజర్వేషన్స్ కేటగరైజేషన్ ఒక రంగానికి వర్తిస్తే రెండో రంగానికి కూడా వర్తిస్తుంది కదా, అదే సూత్రము. అంటే రాజకీయంగా కూడా అట్లా చేయాలని అంటారా? ఎందుకన్నద్దు? కేటగరైజేషన్ నేను చెప్పాను. ఇప్పుడు సంక్షేమ రంగంలో ఎవరు వాటా వాళ్ళకి రావాలి, విద్యా రంగంలో ఎవరు వాటా వాళ్ళకి రావాలి, ఉద్యోగ రంగంలో ఎవరికి వాటా రావాలి, రాజకీయ రంగంలో ఈ వర్గీకరణ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ పోరాటం రాజకీయ రంగంలో కూడా వర్గీకరణ జరగాలంటారు. అన్ని రంగాల్లో ఎవరు వాటా వాళ్ళకి దక్కాలి. ఓకే, ఒక రంగంలో ఏమున్నది? ఇక ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ అంటున్నాం. నేను అంటున్నాను 58 కులాలు వర్గీకరణ కోరుకుంటున్నప్పుడు మీరు అడ్డం పడకపోతే, మీరు సహకరిస్తే, వర్గీకరణ తొందరగా కంప్లీట్ చేసుకుంటే మనం అన్న ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ గురించి అందరం కలిసి కొట్లాడవచ్చు కదా. ప్రైవేట్ రంగం రిజర్వేషన్ల గురించి మాట్లాడే వీళ్ళు దీన్ని అడ్డపడకపోతే దాని మీద అందరం ఉంటాం కదా. ఇప్పుడు కలిసి పని చేస్తే కొంత రిజల్ట్ వస్తుందని చెప్పనా? అంటే మీరు కొంత మాలల మీద హార్ష్ వర్డ్స్, కఠినమైన పదాలు కనుక ఉపయోగించకపోతే పెద్ద ఇష్యూ ఉండదు కదా. మీరు కఠినమైన పదాలు, మనువాదులు, మాలలు ఇట్లా ఉపయోగించడం వల్ల ఇంకొంత వాళ్ళు రెచ్చిపోవట్లేదంటారా? తిండి తిన్నోడికి ఒక ఆలోచన ఉంటుంది, ఆకలైన వాడికి ఒక ఆలోచన ఉంటుంది. 30 ఏళ్ళుగా మా ఎంబడి పడుతున్నారు.
ఏ ఉద్యమం 30 ఏళ్ళు లేదు ఈ దేశంలో. ఏ ఉద్యమం 30 ఏళ్ళు బతకలేదు. ఏ ఉద్యమం ఇక్కడ బతుకుంటూ వచ్చేసాం. కష్టాలు పడ్డాం లే మధ్యలో బ్రేక్ వచ్చిందిగా. ఎంఆర్పిఎస్ ఉద్యమంలో మధ్యలో ఎప్పుడు బ్రేక్ రాలే. ఓకే, అంటే ఫలాలు అనుభవించినప్పుడు బ్రేక్ వచ్చేది 2000. అప్పుడు ఉమ్మడి అంశాల ఉద్యమం చేసాంగా. ఏది ఫలాలు అనుభవిస్తున్న సమయంలో మేము మౌనంగా ఉన్నామా? మీరు గమనించాలా. ఒకటి, ప్రమోషన్లో రిజర్వేషన్ల గురించి కొట్లాడినాం. 2, అత్యంత దేశంలో ప్రపంచం లెక్కలేని ఒక విధానానికి రూపకల్పన చేశాం. అదే గుండె జబ్బుల ఉద్యమం. ఆరోగ్యశ్రీ పథకం వచ్చింది. ఆరోగ్యశ్రీ పథకం ఎప్పుడు వచ్చింది? 2004లో వచ్చింది. అంటే 2004లో అప్పటికి వర్గీకరణ అమలు జరుగుతుంది. అంటే మేము మౌనంగా లేము. మళ్ళీ 2003లో ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ల గురించి ఉద్యమానికి శ్రీకారం చుడుతూ తిరుగుతున్న కాలంలో వర్గీకరణ రద్దయింది. అంటే వర్గీకరణ అమలు జరిగిన కాలంలో కూడా సమాజం కోసం పాటుపడ్డం అనే విషయం మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను. నేను ఓకే, మీ అందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నాను నేను. ఓకే, ఒక్క కులం వర్గీకరణ అడ్డు తగలకపోతే ఇంతకాలం ఎందుకుంటాం? కానీ ఇక్కడ కామెంట్ సెక్షన్లో ఒకరు రాశారు, బీసీలను గుడిలోకి రాణిస్తారు, అందుకని బీసీ వర్గీకరణ చేశారు. మాలా మాదిగా ఇద్దరిని గుడిలోకి రానివ్వరు, మాలా మాదిగా ఇద్దరిని సమానం, అందుకని వర్గీకరణ అవసరం లేదంటున్నారు వాళ్ళు. ఏంటంటే సమాజం దృష్టిలో మాలామాదిగల్ని ఊరికి దూరంగా పెడతారు. మమ్మల్ని సమానంగా చూస్తే మాకు పిల్లల్ని ఇస్తారా? మీ ఊర్లలో చెప్పరాదు మరి. అది ఇవ్వట్లేదు. ఎందుకు ఇస్తారు? మాల పల్లెల్లో పెళ్లి చేసుకునే వాళ్ళు మాల పల్లెలకు సంబంధం కాక పెళ్లి చేసుకుంటారు. మాదిగ పల్లెల్లో పెళ్లి చేసుకునే వాళ్ళు మాదిగ పల్లెలకి పెళ్లి చేసుకుంటారు. అంతేనా కాదా? పిల్లని ఏమనండి, మీ ఊర్లో అన్ని సంబంధాలు మాదిగలతో పెట్టుకోండి, అక్కడ మీరు బాగానే ఉండండి, మాకు అభ్యంతరం లేదు. ఎందుకు ఈ కథలు చెప్పేది? కానీ మాల మాది కంటే ఇంకా వెనుకబడిపోయిన ఉపకులాలు చాలా ఉన్నాయి. దాని గురించి ఎవరు ఎందుకు మాట్లాడట్లేదు? ఎందుకు మీరు అన్న ఇప్పుడు రెల్లి కులం అత్యంత వెనుకబడిందంటే రెల్లి కులమే కదా. అవును, అటు ఇప్పుడు ఆ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వెనుకబడ్డ కులాల్లో ముఖ్యంగా ఉత్తరాంధ్రలో రెల్లి, పైడి, పాకి అని ఒక వర్గం ఉంటుంది. అది ఇప్పటికీ పారిశుద్ధ్యం పని చేసుకుంటూ అక్కడ ఉంటారు. వాళ్ళకు న్యాయం జరగాలనే ఉద్యమంలో మేము కూడా అండగా నిలబడ్డాం. సేమ్ టైం ఇప్పుడు నేను ఒక మాట కోరుతున్నా, మాలల వాటకే, మాలల జనాభాకు అనుగుణంగానే వాళ్ళ వాటకు ఒప్పుకోవాలి. మాదిగల జనాభా ఎంతో మాదిగల జనాభాకు అనుగుణంగానే అంకించాలి. మాదిగలు ఇంకొకరు అవకాశాలు దోసుకోవద్దు. సేమ్ టైం మాదిగల అవకాశాలు ఒకరు దోసుకోవద్దు. ఇప్పుడు చెప్పండి, ఎవరికన్నా అన్యాయం జరుగుతుందేమో? నేను నా జనాభా 9 అనుకో, 9% అనుకో, నేను 10 కోరుకుంటే ఇంకొక ఉపకులాందో ఇంకో కులాందో నేను దోసుకున్నట్టు అవుతుంది. ఓకే, నాకు 8 వస్తే నా కులం దోపిడి గురి అన్నట్టు అవుతుంది. నేను మాదిగల గురించి మాట్లాడుతున్నది ఏంటంటే మా జనాభా ఎంతో మా వాటకు అంతే రావాలి. ఇక ఉపకులాల జనాభా ఎంత ఉంటుందో వాళ్ళందరికీ కలిపి వాళ్ళ వాట వాళ్ళకి ఇవ్వాలి. ఇక్కడ మేము మా కోసం కొట్లాడుతున్నాం, మాకంటే వెనుకబడ్డ వాళ్ళ వరకు. శ్రీహరి లాంటి వాళ్ళకు ఉపకులమే కదా. కడియం శ్రీహరి పదవి వచ్చినప్పుడు చాలా గొడవ చేశారు. మీరు గమనించాలి, మాదిగ కూటాల పదవులు పొందుతున్నాడు అన్నారు. అట్లా మీరు అర్థం చేసుకోవాలి, చరిత్రను అర్థం చేసుకోవాలి. ఒక 9 మంది మాదిగలు ఉన్న కాడ ఒక ఉపకులం ఉంటే తప్పేం లేదు. నేను ఆ కోణంలో గన్పూర్లో పోటీ చేస్తున్నప్పుడు టీడీపీ తరపున ఈయన పోటీ చేసినప్పుడు నేను ఈయనను సపోర్ట్ చేశా, రాజన్న మీద. ఎవరిని? రాజన్న మాదిగా ఎంఆర్పిఎస్లో పనిచేసిండు. నేను ఈయనను సపోర్ట్ చేశా. ఎందుకు? 9 మంది మాదిగలకు అవకాశం వచ్చిన కాడ ఒక ఉపకులానికి రావాలి. ఇక్కడ రాక అవకాశం ఇక్కడ వచ్చినప్పుడు నేను సపోర్ట్ చేస్తాను. అప్పుడు కొంతమంది పడక నువ్వు ఉపకులాన్ని సపోర్ట్ చేస్తావు అని చెప్పి ఎంఆర్పీ చేసిన టెంట్ను కూల్చేసిన వాళ్ళు ఉన్నారు, రాజన్న మనుషులు. నేను దాని వైపే నిలబడ్డా. కానీ ఎక్కడన్నా ఉపకులానికి వస్తే నేను స్వాగతిస్తా. కానీ కడియం శ్రీహరి అంత దుర్మార్గమైన దుర్బుద్ధితో ఆయన ఉన్నప్పుడు నేను ఎందుకు సమర్థిస్తా? ఎగ్జాంపుల్ చెప్తా, మీరు గమనించండి. ఇప్పుడు కడియం శ్రీహరి ఒక ఉపకులం, ఊరికొక ఇల్లు కూడా ఉండదు, ఒక బైన్లా అనుకుందాం. మరి ఆయన ఎంపీగా ఉన్నాడు కదా అప్పటికే. ఎవరు ఎంపీగా ఉన్నాడు? ఎంపీగా ఉండి డిప్యూటీ సీఎం రాజన్న ఉన్న సమయంలో ఆయన మీద ఏదో చెప్పించి ఆయనను తొలగించి డిప్యూటీ సీఎం అయింది ఎవరు? అప్పటికైనా ఎంపీ లేడా? మీరు చెప్పండి. ప్లీజ్ అట్లా కాదు. ఎంపీగా ఉన్నాడా లేదా? ఆయన ఏం చెప్పాలా? సార్ నేను ఎంపీగా ఉన్నాను కదా, మాదిగలు ఇంకో 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, వాళ్ళకు ఒక అవకాశం ఏమని చెప్పాలా? ఈయన ఏం చేసిండు? డిప్యూటీ సీఎంగా ఈయన తీసుకున్నాడు, నంబర్ 1. నంబర్ 2 చెప్తున్నా నేను. ఇప్పుడు ఈయన ఎమ్మెల్సీగా ఉన్నాడు. 10 ఉన్నట్టే కదా ఉపకులానికి. ఎమ్మెల్సీగా ఉన్నాడు. ఎమ్మెల్సీగా ఉండి కూడా ఏది 4.5 సంవత్సరాలు ఎంపీగా అవకాశం ఉండి కూడా ఉప ముఖ్యమంత్రి లాక్కున్నాడు, నంబర్ 1. నంబర్ 2, 5 సంవత్సరాలు ఎమ్మెల్సీ ఇంకా అవకాశం ఉండి కూడా రాజన్న ఎమ్మెల్యే టికెట్ లాక్కున్నాడు. అయిందా? నంబర్ 3. ఓకే, మరి ఆయన 30 ఏళ్ళ చరిత్రలో ఒక మాదిగని ఎంకరేజ్ చేసి ఎవరినన్నా ఎమ్మెల్యే టికెట్ ఇప్పించవచ్చు కదా, ఒక ఎంపీ టికెట్ ఇప్పించవచ్చు కదా. మరి బీఆర్ఎస్లో రమేష్కి టికెట్ రాకుండా చేసి వాళ్ళ బిడ్డకు టికెట్ తెచ్చుకున్నాడు.
ఓకే, బిడ్డకు బీఆర్ఎస్ టికెట్ వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి కాదని చెప్పి కాంగ్రెస్లో సిట్టింగ్ ఎంపీ దయాకర్ ఉంటే సిట్టింగ్ ఎంపీకి దయాకర్ టికెట్ రాకుండా మళ్ళీ బిడ్డకు తెచ్చుకున్నాడు. ఒకే ఎన్నికల్లో 2 పార్టీలు టికెట్ తెచ్చుకున్నది ఎవరు? ఇక్కడ బీఆర్ఎస్లో మాదిగలు టికెట్ రాకుండా చేసే, అక్కడ కాంగ్రెస్లో ఎంపీ సిట్టింగ్ ఎంపీకి టికెట్ రాకుండా అడ్డం పడే. ఎట్లుంటే చెప్పండి, 10 మంది మాదిగలన కాడ ఉపకులం ఉండాలని చూస్తాను, కానీ మొత్తం వాళ్ళే మొత్తం మా అవకాశాలు దోచుకునే పరిస్థితి వచ్చినప్పుడు నేను వ్యతిరేకించకపోతే ఎందుకు సమర్థిస్తానండి? నేను గన్పూర్లో పోటీ చేసినప్పుడు మరి ఆయనకి ఎందుకు సపోర్ట్ చేశా? బయట 10 మంది మాదిగ ఎమ్మెల్యేలు కాబోతున్నారు, ఒక ఉపకులం ఉండాలని సపోర్ట్ చేశా. ఓకే, కానీ మా అవకాశాలు దోచుకున్నప్పుడు ఏం చేయాలా? విక్రమ్ సిద్దిపేట నుంచి కాళ్ళు సిద్ధంగా ఉన్నారు. విక్రమ్ గారు చెప్పండి. విక్రమ్ గారు సార్, ఇది మన వివేక్ గారు వాళ్ళ ఉద్యమం కరెక్ట్ గా అయితే వాళ్ళని రాజీనామా చేయమని చెప్పండి సార్. వాళ్ళని రాజీనామా చేసి ఫైట్ చేయమని చెప్పాలి. వాళ్ళు మన కద్దంకి దయాకర్ కూడా వాళ్ళందరూ ఎందుకు రాలేదు సార్ ఆ రోజు సభకు? అంబేద్కర్ బొమ్మ వేస్తున్నారు, కానీ బాబు జగ్జీవన్ రావు బొమ్మే లేదు సార్ మాకు.